పుష్ప 2 ప్రమోషన్స్ లో బన్నీ తన మేనియా చూపించాడు. సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు. అయితే ఒక్కటి తగ్గింది పుష్ప అంటూ డిస్కషన్స్ నడిచాయి. అదేంటంటే ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సుకుమార్ పెద్దగా మాట్లాడింది లేదు. కానీ హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో సుక్కు ఏడిపించేశాడు. లవ్ యూ బన్నీ, ఈ మాట ఇప్పటి వరకు చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పుండొచ్చు. కానీ లెక్కల మాస్టర్ పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ స్టేజ్ పై ఈ మాట చెప్పగానే అల్లు అర్జున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నీపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమతో వచ్చిన పదాలివి అంటూ బన్నీ అంటే తనకెంత ఇష్టమో చెప్పాడు సుకుమార్. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు కొన్ని గంటలే ఉంది. ఇప్పటికే వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించిన టీం లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో నిర్వహించిన ఈవెంట్స్ లో ఆ ఒక్కటి తగ్గింది అన్న ఫ్యాన్స్ లేటెస్ట్ ఈవెంట్ తో పార్టీ కోసం వెయిటింగ్ పుష్ప అంటున్నారు. గడిచిన ఈవెంట్స్ లో తగ్గింది ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఏంటంటే డైరెక్టర్ సుకుమార్ స్పీచ్. ఈ సినిమా గురించి సుక్కు ఏం మాట్లాడతాడో అని వెయిట్ చేసిన వాళ్ళ ఎదురు చూపులు ఫలించేలా సుకుమార్ స్పీచ్ ఇచ్చాడు. ఆర్య నుంచి బన్నీ ఎలా ఎదుగుతున్నాడో చూస్తూనే ఉన్నా. తనని వ్యక్తిగా ఆర్టిస్ట్ గా చాలా దగ్గర నుంచి చూస్తూ వచ్చాను. మా ఇద్దరి బాండింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అన్నట్లుంటుంది. సీన్ కోసమో ఫైట్ కోసమో కాదు, కేవలం ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం తను పడే తపని చూస్తే ఎనర్జీ వచ్చేస్తుందంటూ బన్నీపై ప్రేమని వ్యక్తం చేశాడు సుకుమార్. ఈ ఈవెంట్ లో సుకుమార్ చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే పుష్ప తీయటానికి కారణం నీపై ప్రేమ తప్ప మరొకటి లేదు. వాస్తవానికి నీతో ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర స్టోరీ లేదు. కేవలం 2-3 సీన్లు ఉన్నాయి అంతే. నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు. అప్పుడు కథపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాను అన్నాడు. ఈ సినిమా కేవలం బన్నీకి మాత్రమే కాదు, ఇందులో పనిచేసిన వారందరికీ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయింది. లవ్ యూ బన్ను అంటూ అల్లు అర్జున్ పై ఉన్న ప్రేమనంతా వేదికపై తన మాటల్లో గుమ్మరించాడు సుకుమార్. సేమ్ టైం ఆడియన్స్ నుంచి పుష్ప 3 అంటూ అరుపులు వినిపించడంతో దానిపైన రియాక్ట్ అయ్యాడు సుకుమార్. మీ హీరోని 3 ఏళ్లు కష్టపెట్టాను, మీ ప్రైవేట్ టైం మొత్తం తీసుకున్నా, సారీ బన్నీ అంటూనే మరో 3 ఏళ్లు ఇవ్వగలవా నా కోసం అని అడిగాడు సుక్కు. బన్నీతో పాటు రష్మిక నటనకు ఆకాశానికి ఎత్తేశాడు సుకుమార్. శ్రీవల్లిగా రష్మిక నటన, ఆమె ఎక్స్ప్రెషన్ చూసి అలానే ఉండిపోయేవాడిని. సెట్స్ పై ఉన్న ద గర్ల్ ఫ్రెండ్ టీజర్ లో మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ ఉన్నాయి, అదిరిపోయాయి అంటూ ఆమె నెక్స్ట్ మూవీని కూడా ప్రమోట్ చేశాడు సుకుమార్. ఇక శ్రీలీల గురించి మాట్లాడుతూ ఈ రోజుల్లో తెలుగు ఇంత బాగా మాట్లాడే అమ్మాయిలు ఉన్నారా అనిపించింది. మెసేజెస్ కూడా చక్కగా తెలుగులో పెడుతుందంటూ చెప్పుకొచ్చాడు. దేవిశ్రీకి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూనే ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావిస్తూ ధన్యవాదాలు తెలియజేశాడు సుకుమార్. మరో వేడుకలో కలుద్దామంటూ మూవీ సక్సెస్ మీట్ గురించి హింట్ ఇచ్చి స్పీచ్ ముగించాడు సుకుమార్. ఓవరాల్ గా సుక్కు స్పీచ్ లో బన్నీపై ఉండే ప్రేమనంతా గుమ్మరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.